నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలి. అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. ఫ్లాగ్ డేలో పోలీస్ కమిషనర్ అబ్బర్ కిషోర్ ఝా వెల్లడి. నిర్లక్ష్య వైద్యంకు తల్లి కడుపులోనే బలైన నవజాత శిశువు. గోదావరి కని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో విషాదం. ఏసీఎంఓ కార్యాలయం ముందు కుటుంబ సభ్యులు ధర్నా. రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా దీపావళి సంబరాలు. గోదావరి కని పట్టణంలో ఆనందాల నడమ దీపావళి సంబరాలు. కేదారేశ్వర వ్రతాలు జరుపుకుంటూ టపాసులు పేల్చుతూ తారాజువ్వల వెలుగుల నడమ సంతోషంగా దీపావళి వేడుకలు. మంచిర్యాలకు చెందిన రవి కిరణ్ల ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి షార్ట్ ఫిలిం పోటీల నిర్వహణ. సంస్థ నిర్వాహకులు ప్రభు కిరణ్ వెల్లడి. ఆశ్రమ పిల్లలకు పటాకులు స్వీట్స్ అందించిన నాయకులు. ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్. పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలని, అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అబ్బర్ కిషోర్ ఝా తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధి నిర్వహణలో మరణించిన 191 మంది పోలీస్ అమరవీరుల పేర్లను అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ చదివి వినిపించారు. అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామగుండం పోలీస్ కమిషనర్ తో పాటు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఆజీవన్ జీఎం ఎం లలిత్ కుమార్, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ అధికారులు, ఏసీపీలు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఏసీపీ సార్లు వరుసగా వెళ్ళిపోవచ్చండి. ఆల్ ఏసీపీస్ ఫ్యామిలీస్ రండమ్మా. నెక్స్ట్ కార్యక్రమంలో పాల్గొనుకుంటున్నాము. ప్రెస్ వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నామని. అనంతరం ఆర్ఐ మల్లేశం సారథ్యంలో సాయుధ పోలీసులు షోక్ శస్త్ర చేసి మరణించిన పోలీస్ అమరవీరులకు పోలీస్ అధికారులు, సిబ్బందికి, అమరవీరుల కుటుంబ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు. అంతకుముందు సిపి, మంచిర్యాల జిల్లా కలెక్టర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అబ్బర్ కిషోర్ ఝా ఐపీఎస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ సార్ గారికి స్వాగతం పలుకుతూ ముందుగా పెరి కమాండర్ ఆర్ఐ మల్లేష్ ని ఈ సందర్భంగా సిపి కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సేవ కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసులు మహానుభావులని
పోలీస్ అమరవీరులు చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ ప్రజల శ్రేయస్సు కొరకు పాటుపడాలని, ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ధి, నీతి, నిజాయితీతో పనిచేయాల్సి ఉంటుందని, పోలీస్ అమరవీరుల త్యాగాలను మరవలేమని, వారు ఎల్లప్పుడూ మన గుండెల్లోనే ఉంటారని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో అసూలు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, వారికి ఎలాంటి సమస్య ఉన్నా వారికి పోలీస్ విభాగం తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఒకసారి మళ్ళీ నేను హిస్టరీలో వెళ్ళి మీ అందరికీ గుర్తు పెట్టుకోవడానికి అంటే చెప్తాము. 1959 బహుశా చాలా మంది ఇక్కడ అప్పుడు పుట్టినా లేకున్నా ఆ టైంకి 21 అక్టోబర్ లద్దాఖ్లో, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఒక ప్లేస్ ఉన్న లద్దాఖ్లో ఒక ప్లేస్ హై టాప్ హిల్లో ఒక అంబుష్ జరిగింది. 21 అక్టోబర్ 1959కి ఫస్ట్ అంబుష్ బై అన్ ఎనిమీ కంట్రీ. ఇండియన్ ఫోర్సెస్ మీద ఫస్ట్ దాడి జరిగింది అండ్ ఈ దాడిలో 10 మంది షహీద్ అయ్యారు. ఆ డేట్కి గుర్తుపెట్టి మేము ప్రతి సంవత్సరం 21 అక్టోబర్కి ఒక సంవత్సరంలో డ్యూటీలో మార్టియర్ అయిన, షహీద్ అయిన అందరు పోలీస్ ఆఫీసర్స్కి పేరు గౌరవంతో నేను చదువుతాము. మనము అందరూ వాళ్ళకి సమ్మానం ఇస్తాము. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్, మార్టియర్ ఫ్యామిలీ మెంబర్స్కి పిలిచి వాళ్ళకి గుర్తుపెట్టి వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళకి ఉన్న బాధకి విని వాళ్ళకి సమాధానం గురించి మనము ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా కమిటెడ్గా ఉన్నాము. ఇది కూడా మెసేజ్ ఇవ్వడానికి ఈ డేట్ ఉంది. మీరు చూస్తున్నారా, అందరు ఆఫీషియల్స్, మన గౌరవనీయులు కలెక్టర్ గారు, జిఎం గారు అందరు ఉన్నారు. అంటే మనము పోలీస్ ఒక డిపార్ట్మెంట్ ఓన్లీ కాదు, రాష్ట్రంలో ఉన్న ఏ బాధ ఉంటే, ఏ పరిస్థితి ఉంటే ఆ పరిస్థితికి సామనా చేసుకోవడానికి, హ్యాండిల్ చేసుకోవడానికి పోలీస్ ఎప్పుడు కూడా ముందు ఉంటారు. కానీ పోలీస్ వెనుక మొత్తం మన ప్రభుత్వంకి సపోర్ట్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్కి సపోర్ట్ ఉంటుంది. అది కూడా ఈరోజు మనము కమ్యూనికేట్ చేస్తాము. మీ అందరికీ ఈ గౌరవం ఉండాలి. ఈ డిపార్ట్మెంట్లో రావాల్సిన ఒక అదృష్టం, పని చేయడానికి అవకాశం వచ్చిన అదృష్టం, గౌరవంతో పని చేయాలి. అదే మనము ఈరోజు మళ్ళీ గుర్తుపెట్టాలి. అండ్ మనము మన కొత్త ఆఫీసర్స్ ఎవరు జాయిన్ చేస్తున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నాము, మీరు మీ సీనియర్స్కి చేసిన త్యాగం, తపం, బలిదానం కూడా గుర్తుపెట్టడానికి ఇది ఒక పెద్ద డేట్ ఉంది. వాళ్ళకి చూసి మీరు కూడా ఆ విధంగానే ఒక గౌరవం, ఒక ప్రతిష్టాత్మకంగా ఈ సర్వీస్ లో కాంట్రిబ్యూట్ చేయాలి. అది మీకు నా సందేశం. పోలీస్ ఫోర్స్ నుంచి ఎవరైనా మార్టీర్ అయ్యారు, దానికి మెమొరీలో ఇది ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో పోలీస్ నుంచి మన జిల్లాకి, మన రాష్ట్రంకి, మన దేశంకి అందరికీ శాంతి భద్రత సంబంధించిన చాలా పనులు చేస్తున్నాం. దానిలో ఎవరైనా సాక్రిఫైస్ చేశారు, అందరికీ నా తరపున శ్రద్ధాంజలి. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరికని ఏసీపీ ఎం రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏవో శ్రీనివాస్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇన్స్పెక్టర్లు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, సిపిఐ సిబ్బంది, స్పెషల్ పార్టీ పిఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరో కుటుంబాన్ని దుఃఖంలో ముంచింది. జీడీకే2 ఇంక్లైన్లో ట్రామర్గా పనిచేసిన కొంపల్లి లింగయ్య కుమార్తె సుప్రియ 9 నెలల గర్భవతి కాగా శుక్రవారం నాడు తీవ్ర వెన్నునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ గైనకాలజిస్ట్ డ్యూటీ డాక్టర్ ఇందిరా లేకపోవడంతో నర్సులు మాత్రమే పేషెంట్లను పరీక్షించారు. డెలివరీకి ఇంకా సమయం ఉందని చెప్పి ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కానీ సుప్రియకు కడుపులో నొప్పి తగ్గకపోవడంతో పేషెంట్ అన్నయ్య ఇక్కడే బెడ్ ఇవ్వండి, తాము హాస్పిటల్లోనే ఉంటామని కోరడంతో బెడ్ ఏర్పాటు చేశారు. అయితే నొప్పి మరింత పెరగడంతో డాక్టర్ చెక్ చేసి ఈ రోజు ఉదయం 6 గంటలకు స్కానింగ్ కు రాశారు. స్కానింగ్ లో వచ్చిన రిపోర్ట్ చూసి కుటుంబం షాకుకు గురైంది. పాప మెడకు పేగు చుట్టుకుపోయి చనిపోయినట్లు తేలింది. శుక్రవారం సమయానికి డాక్టర్ ఉండి అప్పుడే స్కానింగ్ కు రాస్తే మా పాప బతికేదని, డాక్టర్ నిర్లక్ష్య వైద్యం వల్లే మా బిడ్డ ప్రాణం పోయిందని భర్త రామ్ వెంకటేష్, కుటుంబ సభ్యులు రోధించారు. చనిపోయిన నవజాత శిశువును చూసి బోరున విలపించారు. ఏసీఎంఓ కార్యాలయం ముందు బటాయించి తమకు న్యాయం కావాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పేషెంట్ల ప్రాణాలతో చిలగాటం ఆడుతున్న డాక్టర్ ఇందిరాను డ్యూటీలో నుండి తొలగించి ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కుటుంబ సభ్యులకు బీజేపీ నాయకులు కొండపర్తి సంజు, గుర్తింపు సంఘం నాయకులు ఆరెల్లి పోషం, జిగురు రవీందర్, మదన మహేష్, సిఐటియు నాయకులు తుమ్మల రాజారెడ్డి, ఆరెపల్లి రాజమౌళి అండగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ల నిర్లక్ష్యంతో ఇలాంటిది జరగడం దురదృష్టకరమని అన్నారు. ఆసుపత్రిలో డాక్టర్ అందుబాటులో లేరని, స్కానింగ్ యంత్రం ఉన్న రేడియాలజిస్ట్ తరచూ పనిచేయకపోవడం వల్ల పేషెంట్లు ప్రైవేట్ ఆసుపత్రులకి వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. నిర్లక్ష్యపు వైద్యంతో గైనకాలజిస్ట్ డాక్టర్ ఇందిరా ఇంతకు ముందు కూడా ఇలాగే చేయడం జరిగిందని, ఇలాంటి డాక్టర్ను ఇక్కడి నుండి వెంటనే పంపించాలని సింగరేణి యాజమాన్యం వెంటనే రేడియాలజిస్ట్ డాక్టర్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం హాస్పిటల్ విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం ఉంది. గత 3-4 సంవత్సరాల కంచి సింగరేణి హాస్పిటల్లో కార్మిక కుటుంబాలు వైద్యం అందక లక్షలు ఖర్చు పెట్టుకొని ప్రాణాలు కోల్పోతున్న సమస్య ఉంది. దీనికి సంబంధించి సీఎంఓ గారికి, చైర్మన్, మెయిన్ డైరెక్టర్కి, డైరెక్టర్కి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎక్కడ వేసిన గుమ్మలు అక్కడే ఉంటుంది. పర్టికులర్గా గోదావరి హాస్పిటల్లో గైనకాలజిస్ట్ ఇందిరా మేడం అంటే ఆమె ఈ 2-3 సంవత్సరాల్లో ఒక 10 కేసులు ఉంటాయి. ఇవి గర్భిణీ స్త్రీలు ఆమె దగ్గరికి వస్తేనే బీపీ షుగర్లు పెరుగుతాయి. కొంచెం షుగరో బీపీ ఉందంటే ఈమె కేసు టేకప్ చేయదు. లక్షలు పెట్టుకుని బయట డెలివరీ కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఈమె బయటికి పంపించిన కార్మికుల పిల్లలు, భార్యలు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అవుతారు రూపాయి ఖర్చు లేకుండా. అంటే ఈమెకు బీపీలు, షుగర్లు వస్తే ట్రీట్మెంట్ చేయదా? అందుకే అడగదలుచుకున్నాం మేము. ఈ పేషెంట్ శుక్రవారం వచ్చింది. శుక్రవారం కానీ ఈమె ఎందుకు విజిట్ చేయలేదు? పేషెంట్ పరిశీలించలేదు. ఆ రోజు వాటర్ డ్రాప్ అయింది. వాటర్ డ్రాప్ అయినప్పుడు కనీసం ఏదైతే స్కానింగ్ ఉందో ఆ రోజే స్కానింగ్ చేసి ఉంటే ఈ పాపకి ఈ దుస్థితి ఈ కుటుంబానికి పట్టేది కాదు. ఇవన్నీ కూడా నివృత్తి కావాలంటే ఈమె మాత్రం సింగరేణి హాస్పిటల్కి పైన ఈమె చూస్తేనే కార్మికుల పిల్లలు కానీ కార్మికుల భార్యలు ఎవరు వస్తలేరు. ఆమె ఉంటే భయపడిపోతున్నారు హాస్పిటల్కి. అందుకే ఇమీడియట్లీ ఆమె సస్పెండ్ చేయటం కాదు, ఈ సింగరేణికి ఆమె ఎంత మాత్రం కూడా యోగ్యం కాదు. ఆమెను విధుల నుంచి మొత్తం బహిష్కరించండి. ఆమెకు చాలా ఫ్రౌడు. కార్మిక సంఘాలు మాట్లాడద్దు, ఆమెతోటి డెలివరీకి వచ్చే పేషెంట్లు మాట్లాడద్దు. అంత ప్రౌడ్గా ఒక సింగరేణిలో సేవా దృక్పథంతో హాస్పిటల్ ఉండాలి తప్ప ఒక పోలీస్ సిఐ దగ్గరకో, ఏసీపీ దగ్గరకో, డిఎస్పీ దగ్గరకు పోయినట్టు ఉంటుంది ఆమె దగ్గరికి పోతే పేషెంట్. అందుకని ఎట్టి పరిస్థితులు ఆమెని ట్రాన్స్ఫర్ చేస్తామంటే మళ్ళీ ఈ దరిద్రం తీసుకుపోయి ఇంకో హాస్పిటల్ పెట్టకండి దయచేసి. ఈ దరిద్రం ఇక్కడితో పోయండి. ఆమె రిజైన్ చేసుకొని పోవాలి, లేకపోతే ఖచ్చితంగా డిస్మిస్ అన్నది చేయాలి. శుక్రవారం రోజు సుప్రియ అనే డెలివరీకి సింగరేణి హాస్పిటల్కి వచ్చింది. వాళ్ళ నాన్న ట్వింక్లలో పనిచేస్తాడు. శుక్రవారం వచ్చిన రోజు తీసుకున్నారు. గత 6 నెలల కింద కూడా వచ్చి ఆమె రిపోర్ట్స్ అన్నీ సింగరేణి డాక్టర్లకు ఇచ్చి ఆమె లోపల ఉన్న బేబీ కూడా ఎట్లున్నదని బాగానే ఉన్నదని చెప్పడం జరిగింది. దాని ద్వారా డెలివరీకి అని 9వ మంత్ పడ్డ తర్వాత మొన్న శుక్రవారము పేషెంట్ రావడం జరిగింది. పేషెంట్ తీసుకొని ట్రీట్మెంట్ కూడా కొంత చేయడం జరిగింది. మళ్ళీ డిశ్చార్జ్ చేసిన తర్వాత నిన్న మళ్ళీ హాస్పిటల్లో బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత బెడ్కు రాయడం జరిగింది. ఎలాంటి స్కానింగ్ తీసి చూసేది ఉండే, స్కానింగ్ లేదు, ఎక్స్రే లేదు, ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా నిన్న సెలవు. ఆమె మేడం ఇందిరా మేడం అట, మరి ఆమె గైనకాలజిస్ట్. ఆమె ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఆమె పేషెంట్ను బెడ్ మీద వేసి సిటీ స్కానింగ్ కానీ ఎక్స్రే కానీ ఆమెకు సంబంధించినటువంటి డెలివరీకి సంబంధించినటువంటి ఏది కూడా చేయకుండా ఇవాళ పొద్దున ఆమె నైట్లో పాప కడుపులో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఈమె నా కదలిక లేదు, నా పాప కదులుతలేదు అని చెప్పిన తర్వాత ఇవాళ పొద్దున సిటీ స్కానింగ్ అని సిటీ స్కానింగ్ తీయించడం జరిగింది. ఆ పాప మెడకు అంటే పేగులు మెడకేసుకొని 2 రౌండ్లు పేగులు మెడకేసుకొని ఉన్నది. వీళ్ళు నెగ్లెన్సీ వల్ల ఆ పేగులు టైట్ అయ్యి ఆ పాప లోపలనే కడుపులనే చనిపోవడం జరిగింది. దీనికి మొత్తం ఈ సింగరేణిలో ఇక్కడ ఆర్జీవన్లో ఉన్నటువంటి గైనకాలజిస్ట్ మేడం ఇందిరా, ఆమెకు సంబంధించినటువంటి ఇంకా డాక్టర్లు నైట్ షిఫ్ట్లో ఉన్న డాక్టర్ కూడా ఆమె ఏం కేర్ తీసుకోలేదు. అసలు ఇందిరా మేడం నిన్న 24 అవర్స్ హాస్పిటల్కి రాలేదట. ఆమె ఇంటికానే ఉండే పేమెంట్ తీసుకున్నది. ఇక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ కూడా ఆమె కూడా కేర్ తీసుకోలేదు. ఒక్కసారి కూడా ఆమె బెడ్ దాకా పోయి ఏమైందమ్మా, ఎట్లున్నదమ్మా అన్నది తీయలేదు. ఒకవేళ నిన్న కనుక స్కానింగ్ ఇట్లా తీసినట్టయితే ఈ పాప పరిస్థితి మెడకేసుకొని పేగులు ఉన్నాయి, ఇవన్నీ తెలుసు.
తెలిసాడు ఇమ్మీడియట్లీ కనుక సర్జరీ చేసినట్టయితే ఈ పాప బతికేది ఉండే. ఈ పాపను ఒక రకంగా వీళ్ళే డాక్టర్లే హత్య చేసిందని కూడా ఇలా మేము చెప్తా ఉన్నాము. ఈ ఘటనపై హాస్పిటల్ ఏసీఎంఓ డాక్టర్ అంబిక వివరణ ఇస్తూ పేషెంట్ తీసుకువచ్చిన సందర్భంలో అడ్మిట్ చేసుకుని చికిత్స అందించడం జరిగిందని, ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 2 గంటల వరకు బాగానే ఉందని, ఉదయం 5 గంటల సమయంలో ఆపరేషన్ కోసం డాక్టర్ ఇందిరా సిద్ధం చేసిన సమయంలో మరోసారి పరీక్షించగా శిశువు గుండె కొట్టుకునే శబ్దం వినపడకపోవడంతో స్కానింగ్ కు రాయడం జరిగిందని, మన హాస్పిటల్లో స్కానింగ్ మిషన్ ఉన్న రేడియాలజిస్ట్ డాక్టర్ లేదని, అందుకే స్కానింగ్ కు బయటకు పంపడం జరిగిందని తెలిపారు. స్కానింగ్ లో బిడ్డ పేగు మెడకు 2 చుట్లు బిగించుకొని చనిపోయినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ విషయంలో జీఎం ఇక్కడకు వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగిందని, డైరెక్టర్ తో మాట్లాడగా వెంటనే అవుట్ సోర్సింగ్ రేడియాలజిస్ట్ డాక్టర్ పెట్టి నడిపించాలని సూచించడం జరిగిందని వెల్లడించారు. జీఎం ఈ ఘటనపై మెడికల్ అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిర్లక్ష్యపు వైద్యంతో నవజాత శిశువు మృతికి కారణమైన డాక్టర్ పై చర్యలు తీసుకుంటామని అన్నారు. సుప్రియ పేషెంట్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. అప్పుడు చూసినప్పుడు పిట్ల హార్ట్ సౌండ్ అన్నీ బాగానే ఉంటాయి. హార్ట్ సౌండ్స్ అన్నీ నైట్ అబ్జర్వేషన్ నుంచి రేపు ఈరోజు మార్నింగ్ సిజేరియన్ కానీ నార్మల్ కానీ ట్రై చేద్దామని చెప్పారు. అయిపోయిన తర్వాత నైట్ 2:30 వరకు బాగానే ఉంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి మేడం రెడీ చేస్తామని చూసినప్పుడు పిట్ల హార్ట్ సౌండ్స్ వినబడలేదు. హార్ట్ సౌండ్స్ వినబడకపోతే ఇమీడియట్గా బయట మన దగ్గర రేడియాలజిస్ట్ లేకపోతే బయట స్కానింగ్ సెంటర్ పంపిస్తే వాళ్ళు లోపల బేబీ డెత్ అయిందని చెప్పారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వారి గురించి ప్రాబ్లం అయితే మేము అందరము దాన్ని ఎట్లయినా ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ చేసుకోమని వీళ్ళు ధర్నా చేసుకుంటారు. వెంటనే ఇమీడియట్ యాక్షన్ కోసం సార్కి మెయిల్ పంపించాను. సీఎంఓ సార్ కొత్తగూడెంలో జీఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇద్దరికి లెటర్లు వెళ్ళాయి. మెయిల్ పంపించేస్తాము. మెయిల్ పంపించిన తర్వాత ఇప్పుడు ఇమీడియట్గా ఎంక్వైరీ చేయమని సార్ ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని పంపిస్తున్నారు ఈవినింగ్. ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వారి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం సాయంత్రం గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దీపావళి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ దీపావళి పండుగ చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించే పర్వదినమని అన్నారు. ప్రజల జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, సుఖ సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు. క్యాంప్ కార్యాలయ ప్రాంగణం దీపాలతో, రంగురంగుల అలంకరణలతో వెలుగుల హరివిల్లాసంగా మారింది. కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఉత్సాహంగా దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. గోదావరికని పట్టణంలో ఆనందాల నడుమ మంగళవారం ప్రజలంతా దీపావళి సంబరాలు జరుపుకున్నారు. దీపావళి పండుగ సందర్భంగా సోమవారం సాయంత్రం షాపుల యజమానులు ప్రత్యేక పూజలను చేయించి లక్ష్మీదేవి వ్రతాన్ని నిర్వహించారు. మంగళవారం నోములు ఉన్నవారు కేదారేశ్వర వ్రతాన్ని నిర్వహించారు. ఇంట్లో బొమ్మరిల్లు కట్టి బొమ్మల కొలువును ఏర్పాటు చేసి పూజలను చేశారు. ఇంటి ముందు దీపాలను వెలిగించి దీపాల కాంతుల్లో టపాసులను పేల్చుతూ తారాజువ్వల వెలుగుల నడుమ సంతోషంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
మొత్తం గట్టిగా మొత్తం హ్యాపీ దివాళీ. ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. మంచిర్యాలకు చెందిన రవి కిరణాలు ఆర్ట్ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు ప్రభు కిరణ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం షార్ట్ ఫిలిం పోటీల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నామని, వివిధ సంస్థలు తాము రూపొందించిన షార్ట్ ఫిలింను ₹300 ఎంట్రీ ఫీజుతో డిసెంబర్ 10 లోపు తమ ఎంట్రీలను పంపాలని, షార్ట్ ఫిలిం నిడివిడి ఎలాంటి పరిమితులు లేవని తెలిపారు. అవార్డ్స్ ప్రధానోత్సవం డిసెంబర్ 20న జరుగుతుందని, ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి వివిధ విభాగాలలో ప్రతిమ కనబర్చిన కళాకారులను అవార్డులు అందజేయబడతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు అతిథులు మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించేందుకు మంచిర్యాల రవి కిరణ్ల ఆర్ట్స్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రశంసనీయమని, ఉభయ తెలుగు రాష్ట్రాల షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ప్రతిభను ప్రపంచానికి చాటుకోవాలని సూచించారు. షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో ఉభయ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతిభావంతులు పాల్గొల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క వేడుకలు నూతన సంవత్సర సందర్భంగా 28వ తారీఖు 12వ నెల 2025 సంవత్సరం ఆదివారం రోజున సాయంత్రం 6 గంటలకు మేము దీన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే మీ యొక్క ఎంట్రీలు పంపించవలసిన చివరి తేదీ 10వ తారీఖు 12వ నెల 2025 సంవత్సరం. ఈ యొక్క డిసెంబర్ 10వ తారీఖు మీ యొక్క చివరి ఎంట్రీ డేట్. దీంట్లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క ప్రతిభావంతులకి 28వ తారీఖు జరిగే నూతన సంవత్సర వేడుకల్లో అవార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పాల్గొనవలసి. మంచిర్యాల నుండి రవి కిరణాలు ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రభు కిరణ్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు షార్ట్ ఫిలిం కాంటెస్ట్ని నిర్వహిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కళాకారుడు ఈ యొక్క కాంటెస్ట్కి అర్హులే. వారు ఏవైతే యూట్యూబ్ కోసం సినిమాలు తీశారో వారి సినిమాలని మరి ఈ అవార్డ్ ఫంక్షన్స్ కోసము మీరు ఎంట్రీ ఫీజు ₹300 కట్టి మీరు మీ యొక్క సినిమాలని ఇట్లా పంపించినట్లయితే అందులో బెస్ట్ సినిమాగా, బెస్ట్ డిఓపిగా, బెస్ట్ పర్ఫార్మెన్స్ మేల్ అండ్ ఫీమేల్, కమేడియన్, బెస్ట్ ఫోక్ సాంగ్, బెస్ట్ ఎడిటర్గా ఇట్లా వివిధ విభాగాలలో బెస్ట్ అనే దానికి ఒక అవార్డు ఇస్తూ మరి వారికి గౌరవప్రదంగా వారిని సన్మానించి వారికి ఒక సర్టిఫికెట్ ప్రదానం చేస్తూ ఈ కార్యక్రమాన్ని రాబోయే న్యూ ఇయర్ సందర్భంగా వాళ్ళు నిర్వహించబోతున్నారు. దీనికోసం ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు కళాకారులందరూ కూడా మీ యొక్క ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడం కోసం ఈ వేదికను మీరందరూ కూడా మరి వాడుకొని మీ యొక్క కళని
ప్రపంచానికి తెలియజేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో కంకనాల సత్యనారాయణ, అశోక్ వేమ్ల, మణి దీపక్, బీసీ సంఘాల నాయకులు గజ్జెల్లి వెంకన్న, ఎండి అప్రోజ్ తదితరులు పాల్గొన్నారు. దీపావళి పండుగ సందర్భంగా రామగుండం దబిత ఆశ్రమంలో ఉన్న నిస్సహాయ పిల్లలకు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో పటాకులు, స్వీట్స్ పంపించేయడం జరిగిందని ఆ సంస్థ అధ్యక్షులు మద్దెల దినేష్ తెలిపారు. సోమవారం రాత్రి ఆశ్రమంలోని పిల్లలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ వారితో కలిసి దీపావళి పటాకులు కాలుస్తూ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆశ్రమంలో ఉన్న పిల్లలకు వివిధ పండుగల పర్వదినాల్లో వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వారికి తల్లిదండ్రులు లేని లోటును భర్తీ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆశ్రమంలో ఉన్న పిల్లలు బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదిగి దేశానికి సేవలు అందించాలని కోరారు. అదేవిధంగా గోదావరి కనికి చెందిన డాన్స్ మాస్టర్ సర్వేష్ తో పాటు డాన్సర్ వర్షిని కూడా పాల్గొని పిల్లల మధ్య దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు తోడుపునూరి రమేష్ కుమార్, అభ్యుదయ రచయితలు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వైల్ లెనిన్, ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయకులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలి. అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. ఫ్లాగ్ డేలో పోలీస్ కమిషనర్ అబ్బర్ కిషోర్ చా వెల్లడి. నిర్లక్ష్య వైద్యంకు తల్లి కడుపులోనే బలైన నవజాత శిశువు. గోదావరి కని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో విషాదం. ఏసీఎంఓ కార్యాలయం ముందు కుటుంబ సభ్యులు ధర్నా. రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా దీపావళి సంబరాలు. గోదావరి కని పట్టణంలో ఆనందాల నడుమ దీపావళి సంబరాలు. కేదారేశ్వర వ్రతాలు జరుపుకుంటూ టపాసులు పేల్చుతూ తారాజువ్వల వెలుగుల నడుమ సంతోషంగా దీపావళి వేడుకలు. మంచిర్యాలకు చెందిన రవి కిరణ్ల ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి షార్ట్ ఫిలిం పోటీల నిర్వహణ. సంస్థ నిర్వాహకులు ప్రభు కిరణ్ వెల్లడి. ఆశ్రమ పిల్లలకు పటాకులు, స్వీట్స్ అందించిన నాయకులు. ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.